ఈ గుజరాత్ ప్రాంతంలోనే ఉంది. మనం ఇప్పుడు అంబాజీ అనే క్షేత్రంలో ఉన్నాం. అంబాజీ అద్భుతమైనటువంటి క్షేత్రం. మనకు ఇక్కడ సతీదేవిని ఈశ్వరుడు చీల్చి చెండాడిన తర్వాత 64 భాగాలు, 51 భాగాలు, 18 భాగాలు ఒక్కో దగ్గర పడింది. అవి పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు అంటూ మనకు చాలా ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందులో మనం ఏం చేస్తున్నాము అంటే అష్టాదశ శక్తిపీఠాలనే మనం ముఖ్యంగా చూసుకుంటూ ఉన్నాం. అష్టాదశ శక్తిపీఠాలే కాకుండా 64 మహాశక్తిపీఠాలు, 51 లేక కొంతమంది కొన్ని భాగాలుగా 51 అని కూడా చెప్తున్నారు. అలా 51లో కూడా ఈ అంబాజీ అనేటువంటి క్షేత్రం ఉంది. ఈ అంబాజీ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం. అమ్మవారి యొక్క హృదయస్థానం పడ్డటువంటి క్షేత్రం అని మనకు చాలా పురాణాలు చెప్తున్నాయి. అంబాజీ అనేటువంటిది ఒక కొండ పైన ఉంది. అక్కడికి మనం రోప్వేలో వెళ్ళొచ్చు, లేక నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రోప్వేలో వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి అంబాజీ అమ్మవారిని మనం చూడాలి అంటే అక్కడ ఏముంది అని అంటే నిరాకారమైనటువంటి రూపం, ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం మనకు దాని